హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పక్కా తమిళనాడు స్టైల్లో వెజిటేబుల్ సాంబార్ చూపించబోతున్నానండి. నా తమిళ్ ఫ్రెండ్ చేసిన తమిళనాడు స్టైల్ సాంబార్ చూపించబోతున్నాను. వీళ్ళు వచ్చేసి మా ఇంటి పైనే ఉంటారండి, తమిళియన్స్. తను చేసిన ఈ సాంబార్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒకసారి తను చేసిన సాంబార్ మాకు పంపించిందండి, అదైతే చాలా బాగుండింది. నాకు నచ్చిన సాంబార్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకోసమే తనని అడిగి మరి ఈ వీడియోలో చూపించబోతున్నాను తను చేసిన సాంబార్ని. తను ఎలా చేసిందో ఈ సాంబార్ రెసిపీని చూసేద్దామా మరి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి అందులో 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇంకా అందులో 10 వెల్లుల్లి దాకా ఒలిచి వేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేకుంటే 2 చిన్న టమాటాలైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం పసుపుని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత అందులో మళ్ళీ ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ వెజిటేబుల్ సాంబార్కి కావాల్సినవి క్యారెట్, ముల్లంగి, బీన్స్ అవన్నీ ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవి వచ్చేసి చిన్న ఉల్లిపాయలండి. తమిళియన్స్ చేసే సాంబార్లో ఇదే మెయిన్ అన్నమాట. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఇలా ముందు నీళ్ళలో వేసుకొని నానపెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఇందాక చూపించాను కదా చిన్న సైజు ఉల్లిపాయలు, అవి వేసుకోవాలి. ఇంకా అందులో కొద్దిగా కరివేపాకుని, ఇంకా ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయలని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, ఆ కూరగాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో సగం గ్లాస్, చిన్న గ్లాస్తో నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని వేసుకున్నాక ఇందులో కూరగాయలకు సరిపడా ఉప్పుని మాత్రమే వేసుకోవాలండి. ఇందులో నీళ్ళు, ఉప్పు అన్ని వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఒకసారి అంతా కలుపుకున్నాక దానిపైన ఒక మూతను పెట్టేసి కూరగాయలన్నీ కొంచెం ఉడికించుకోవాలి. ఈ కూరగాయలు ఉడికేలోపు ఇందాక మనం కుక్కర్లో కందిపప్పు ఉడకబెట్టాం కదా, ఆ కందిపప్పులో 2 స్పూన్ల దాకా సాంబార్ పొడిని వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి శక్తి సాంబార్ మసాలా వాడారు వీళ్ళు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా కల్లుపు వేసుకోవాలి. తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇక చూసారా, పప్పు అయితే బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇందాక పప్పులో కొంచెం నీళ్ళు ఎక్కువ అయ్యాయని పక్కకు తీసుకొని స్మాష్ చేశారు. ఇప్పుడు ఆ నీళ్ళని యాడ్ చేసుకున్నారు. ఇందులో నీళ్ళని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పప్పునైతే. ఇక్కడ చూసారా, కూరగాయలు అయితే ఒక 50% ఉడకాయండి. ఇప్పుడు ఇందులో మనం స్మాష్ చేసుకున్న కందిపప్పు ఉంది కదా, ఆ కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్నాక తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని కూడా వేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. మన సైడ్ సాంబార్కి, తమిళియన్ చేసే సాంబార్కి చాలా డిఫరెన్స్ ఉందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది. ఇక చూడండి, ముల్లంగి అయితే ఉడికిపోయింది, అంటే కూరగాయలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు పులుసును వేసుకోవాలి. మళ్ళీ ఆ చింతపండులోనే మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి అలా పీసుకొని అందులో నీళ్ళని వేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఫైనల్గా ఇందులో బాగా వాష్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతేనండి, తమిళనాడు స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సాంబార్ చేయడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా ఫ్రెండ్ చేసిన ఈ తమిళనాడు స్టైల్ సాంబార్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో. ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.